మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేని గురించి ధ్యానం చేయబోతున్నామంటే ఈ రోజు నుంచి పత్రికల మీద మనం ధ్యానం చేయబోతున్నాం. పత్రికలు, రోమా పత్రికల నుంచి చివరి పత్రిక యూదా పత్రిక వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. మనకి మొత్తం ఎన్ని పత్రికలు ఉన్నాయంటే 21 పత్రికలు ఉన్నాయి. 21 పత్రికలు అంటే సువార్తలు ఒక 4, అపోస్తుల కార్యము, ప్రకటన గ్రంథం తీసేస్తే మొత్తం 27 పుస్తకాల్లో 6 పుస్తకాలు తీసేస్తే పత్రికలు మధ్యలో ఉండేది 21. ఈ 21 పత్రికల యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదంటే, ఈ పత్రికలు కానీ ఎవరైతే బాగా స్టడీ చేస్తారో, ఈ పత్రికల మీద ఎవరికైతే బాగా నాలెడ్జ్ ఉంటుందో, ఈ పత్రికల మీద ఎవరికైతే పట్టు ఉంటుందో, ఈ పత్రికని సరిగ్గా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి ఆత్మీయ జీవితానికి తిరిగి ఉండదు. వారి ఆత్మీయ జీవితం ఎదుగుదల చాలా పుష్కలంగా, చాలా మంచిగా ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ 21 పత్రికల మీద ఎవరికైతే ఆలోచన, జ్ఞానం ఉంటుందో, దాని మీద అవగాహన ఉంటుందో, ఎలాంటి తప్పుడు మార్గంలో వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎలాంటి తప్పుడు సిద్ధాంతాల్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఈ 21 పత్రికల మీద ఎవరికైతే పట్టు ఉంటుందో వారి యొక్క ఆత్మీయ జీవితం, ఆత్మ ఎదుగుదల చాలా బాగుంటుంది. ఇది కాబట్టి మనం ఈ పత్రికల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 21 పత్రికల్లో పౌలు పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 21 పత్రికల్లో పౌలు రాసిన పత్రికలు మొత్తము 13 కన్ఫర్మ్. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక అనేది డౌట్, అది పౌలు గారు రాశారా వేరే వాళ్ళు రాశారా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కాకపోతే ఎక్కువ మంది పౌలు గారు రాశారే అంటారు ఈ హెబ్రీయులు రాసిన పత్రిక. ఒకవేళ హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా పౌలు గారు రాస్తే ఆయన రాసిన పత్రికలు మొత్తం 14 పత్రికలు అవుతాయి. ఓకేనా? ఈ 14 పత్రికలు తప్పిస్తే మిగిలిన పత్రికల్లో యూదా ఒక పత్రిక రాశారు, యేసుప్రభు తమ్ముడు. అలాగే యాకోబు, యేసుప్రభు తమ్ముడు, అతను కూడా యేసుప్రభు తమ్ముడే. యాకోబు రాశాడు 2 పత్రికలు. పేతురు రాసిన పత్రికలు ఒక 2, యోహాను రాసిన పత్రికలు 3. మొత్తానికి పౌలు ఎన్ని పత్రికలు రాశాడు అనుకుందాం? హెబ్రీయులు రాసిన పత్రిక రాస్తే మొత్తం 14 పత్రికలు రాశాడు పౌలు గారు. ఈ పౌలు గారు రాసిన 14 పత్రికల్లో చాలా కష్టతరమైన పత్రిక ఏదంటే రోమా పత్రిక. అర్థం చేసుకోవడం కొద్ది కష్టమైన పత్రిక ఏదంటే రోమా పత్రిక. చాలా ఉపయోగకరమైన పత్రిక ఏదంటే రోమా పత్రిక. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన పత్రిక ఏదంటే రోమా పత్రిక. ఆయన పౌలు రాసిన పత్రికల్లో 14 పత్రికల్లో మొట్టమొదటి పత్రిక ఎప్పుడు రాశారంటే గలతీయులు రాసిన పత్రిక మొట్టమొదటి పత్రిక. ఆయన క్రీస్తు శకం 47వ సంవత్సరంలో రాశాడు మొట్టమొదటి పత్రిక గలతీయులు రాసిన పత్రిక. అయితే మీకు డౌట్ వస్తుంది, పౌలు రాసిన పత్రిక గలతీ పత్రిక అయినప్పుడు ముందు రోమా పత్రిక ఎందుకు రాశారు, గలతీ పత్రిక ఎందుకు పెట్టలేదు అనేసి అన్నారు. కానీ బైబిల్ పండితులు అంతా ఏం చేశారంటే కొన్ని కారణాలు బట్టి, తర్వాత నేను చెప్తాను, కొన్ని కారణాన్ని బట్టి రోమా పత్రికని ముందు పెట్టారు. తర్వాత ఈ కొరింథీ పత్రికలు ఇవన్నీ తర్వాత ఈ గలతీ పత్రిక వస్తుంది. దానికి కారణం తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం ఏంటంటే రోమా పత్రిక చాలా కష్టతరమైన పత్రిక, ఆత్మీయ ఎదుగుదలకు చాలా మంచి పత్రిక, మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పత్రిక. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి బాగా నాలెడ్జ్ ఇచ్చే పత్రిక ఏదంటే ఈ రోమా పత్రిక. బైబిల్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే పత్రిక ఏదంటే ఈ రోమా పత్రిక. చాలా మంచి పత్రిక ఇది రోమా పత్రిక. ఇలాంటి రోమా పత్రికని పౌలు ఎప్పుడు రాశారంటే ఆయన 3వ మిషనరీ జర్నీ టైంలో ఆయన ఎక్కడ ఉన్నాడు? కొరింథీ పట్టణం. అది ఆ కొరింథీ పట్టణం అది చలికాలం. ఆ చలికాలంలో ఆయన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరింపబడి ఆయన ఈ పత్రిక రాశాడు. ఎవరి ఇంటి దగ్గర రాశాడు? ఆయన గాయి అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయన తర్వాత పౌలు యొక్క శిష్యుడైపోతాడు గాయి. ఈ గాయి ఇంట్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో తెర్తియు అనే ఒక వ్యక్తిని
పిలిచి, నాయనా నేను ఒక పత్రిక రాస్తాను, నువ్వు గబగబా రాయి నాయనా, నేను చెప్తాను అనేసి అంటాడు. అప్పుడు ఆ తెర్తియు అనే అతను టక రాస్తుంటే పౌలు గారేమో చాలా స్పీడ్గా ఆత్మపూర్ణుడై ఉండి ఉద్రేకంతో ఆయన చెప్తా ఉంటాడు. టక రాసిన తర్వాత ఈ తెర్తి, అందుకోసమే మీకు రోమిలు రాసిన పత్రికలో ఆయన రాస్తాడు, ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటాడు. తెర్తియు అనే నేను మీకు వందనములు చెప్తున్నాను అంటాడు. అక్కడ మీరు 16వ అధ్యాయం చదివితే తెర్తియు రాస్తాడు ఆయన ఆ పత్రిక. రాసిన తర్వాత ఈ పత్రిక కొరింథీ పట్టణం నుంచి రోము పట్టణానికి 2000 కిలోమీటర్లు అంత దూరంలో ఉంది. కొరింథీ పట్టణం నుంచి రోమా పట్టణానికి. రోమా సంఘాన్ని అప్పటి వరకు పౌలు ఎప్పుడు చూడలా. వాళ్ళ గురించి వింటున్నాడు, అక్కడ ఉండే విశ్వాసుల గురించి వింటున్నాడు, అక్కడ ఉండే దేవుని బిడ్డల గురించి, వాళ్ళ యొక్క స్టాండర్డ్ గురించి, అక్కడ ఉండే పరిస్థితుల గురించి వింటున్నాడు. ఈ పౌలు రోమా పట్టణంలో, ఈ కొరింథీ పట్టణం నుంచి ఈ లెటర్ రాసిన తర్వాత ఈ పత్రికని ఎవరు తీసుకెళ్తారు? ఆ టైంలో క్రైస్తవ పత్రికని ఎవరైనా తీసుకెళ్తే క్రిస్టియన్ లిటరేచర్ కానీ తీసుకెళ్తే చంపేసేవారు. చాలా ప్రమాదం అది, చాలా హానికరం అది. ఆ టైంలో అలాగనమాట. క్రైస్తవ పత్రికలు ఎక్కడైనా కనబడితే క్రిస్టియన్ లిటరేచర్ చాలా ప్రమాదం. ఆ టైంలో ఈ పత్రికని ఎవరు తీసుకెళ్తారు, రోమా పట్టణానికి ఎవరు తీసుకెళ్తారు అని అంటప్పటికి ఫీబే అనే ఒక ఆవిడ ఈ యొక్క కొరింథీ పట్టణం నుంచి ఒక 16 కిలోమీటర్ దూరంలో కేంక్రేయ అనే పట్టణం ఉంది. కేంక్రేయ, ఆ పట్టణంలో ఆమె పరిచారకులు, ఆ సంఘ పరిచారకురాలు. ఆవిడ వచ్చేసి ఏమంటుందంటే, ఆ పరిచారకురాలు ఫీబే అంటది, అన్నా నేను వెళ్తాను అంటది, నేను రోమా పట్టణానికి వెళ్తాను, రోమ సంఘానికి, రోమ్ చర్చికి ఈ పత్రికను తీసుకెళ్తాను అంటాడు. అందుకోసమే ఒక బైబిల్ పండితుడు ఏమంటాడంటే, ఫీబే అనుకోలేదు, ఫీబే ఈ యొక్క పత్రికను తీసుకువెళ్తున్నప్పుడు ఫీబే అనుకోలేదు, బైబిల్ గ్రంథంలో ఇది ముఖ్యమైన పత్రిక అయిపోతుందని ఫీబే కూడా తెలియదు. ఈ పత్రిక వలన ఫీబే యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది భవిష్యత్తులో అనే విషయము ఫీబే కూడా తెలియదు. ఈ పత్రిక ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుందని ఫీబే కూడా తెలియదు. అందుకోసమే ఒక బైబిల్ పండితుడు ఏమంటాడంటే, రోమా సంఘము మొత్తము ఫీబేకి ఈ యొక్క సంఘం మొత్తము రుణస్థులు అని అంటాడు ఒక దగ్గర. ఇంకొకటి, ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరూ ఈ ఫీబేకి రుణస్థులే. ఎందుకంటే తన ప్రాణాన్ని తెగించి, ప్రాణాన్ని ఫణంగా పెట్టి ఈ పత్రికని ఒక అమ్మాయి తీసుకెళ్ళడం అది గొప్ప సంగతి. అది చాలామంది మనం చూస్తాము, చాలామంది మగవాళ్ళు కూడా చేయలేని ధైర్యము, తెగింపు చాలాసార్లు ఆడపిల్లలు చేస్తూ ఉంటారు. ఒకసారి ఏమైందంటే, ఈ కమ్యూనిస్టు దేశాల్లో ఆ టైంలో క్రిస్టియన్లు అంటే విపరీతంగా హింసించారు. ఆ టైంలో క్రైస్తవులు అంటే విపరీతంగా హింసించారు. ఒక దగ్గర సీక్రెట్ చర్చ్ జరుగుతున్నప్పుడు, సీక్రెట్గా ఆరాధన చేసినప్పుడు పోలీసులు అందరూ చుట్టుముట్టేశారు. ఈ కమ్యూనిస్ట్ పోలీసులు అందరూ చుట్టుముట్టేసి గన్ పట్టుకొని ఆ గేట్ దగ్గర నిలబడ్డారు. అక్కడ బైబిల్ పడేశారు. బైబిల్ పడేసి అప్పుడు పాస్టర్ని బైబిల్ అక్కడ పడేశాడు ఆయన. ఎవరెవరైతే మీరు బైబిల్ కానీ నమస్కారం పెడితే, ఎవరైతే బైబిల్ కానీ ముట్టుకుంటారంటే, దాన్ని గౌరవిస్తారంటే మిమ్మల్ని అందరినీ స్పాట్లోనే కాల్చేస్తామన్నారు. ఆ టైంలో అక్కడ ఉండే ఆ సంఘ కాపరి కూడా బైబిల్ అక్కడ పడేసి, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవాలంటే బైబిల్ మీద ఉమ్మేసి వెళ్ళిపోండి అన్నారు. ఒక్కొక్కరు మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి అన్నారు. అప్పుడు ఒక్కొక్కరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీలో లాస్ట్లో వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే, అమ్మ మేము వెళ్తున్నాం, నువ్వు కూడా మా వెంట వచ్చామ్మా, ఉమ్మేసి వచ్చేసి అని చెప్తే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చివరికి ఒక అమ్మాయి మిగిలిపోయింది. ఆ అమ్మాయిని చూసింది, ఇటువాటి చూస్తుంది, నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య, ప్రాణం పోని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, ప్రాణం పోని చంపేస్తారు కదా, నిమిషాలు చనిపోతాను కదా, అంతే కదా అని చెప్పి ఆ పడేసిన బైబిల్ని వాళ్ళ పోలీసులు గన్ పట్టుకుని ఇలా రెడీగా ఉన్నారు. ఆ బైబిల్ తీసుకొచ్చేసి తన దగ్గర ఉండే చిన్నది టవల్ దాంట్లో ఇలా తుడిచేసి అక్కడ ఒక సైన్యాధిపతి ఉన్నాడు. వీళ్ళు టక్కుమని కాల్చేటప్పుడు ఆగండి అన్నాడు. కాల్చకండి అమ్మని అన్నాడు. అందులో సత్యం లేకపోలేదు, తన ప్రాణం కూడా తెగించింది, అందులో సత్యం లేకపోలేదు అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళి చదివాడు. ఆయన కూడా మారు మనసు. మగవాళ్ళు కూడా చేయలేని పని, పెద్దవాళ్ళు కూడా
చేయలేని పని, ధైర్యం చేయలేని పని కొంతమంది ఆడపిల్లలు చేస్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఈ ఫీబే రోమా పత్రికని తీసుకువెళ్ళి రోమ్ సంఘానికి ఇచ్చింది. రోమ్ సంఘంలో ఈ పత్రిక చదివిన తర్వాత ఏమవుతుందో తర్వాత నేను చెప్తాను. ఎలాంటి ఉద్యమం వచ్చింది. రోమ్ సంఘము ప్రపంచంలోని ఏదైతే ముఖ్యమైన సంఘం అయిపోయిందో, ఏదైతే కేంద్ర బిందువు అయిపోయిందో, ప్రపంచానికి మార్గదర్శకమైన సంఘం అయిపోయిందో ఈ పత్రిక వల్లనే. దానికి కారణం ఏంటంటే ఫీబే చేసిన త్యాగం, పరిచర్య. అది అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఎవరిని ఉద్దేశించి రాశాడంటే, అక్కడ పౌలు కొరింథీ నుంచి రాశాడు. అది ఫ్రమ్ అడ్రస్. ఎవరికి రాశాడు? రోమాలో ఉండే సంఘము. రోమాలో ఉండే సంఘము అప్పుడు ఎవరెవరు ఉన్నారంటే, ఒకటి చూడండి, 11వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. అన్యజనులకు మీతో మాట్లాడుచున్నాను అంటే అక్కడ అన్యులు ఉన్నారు ఆ సంఘంలో. ఆ సంఘంలో అన్యులు ఉన్నారు, ఆ చర్చిలో, రోమా సంఘంలో. తర్వాత అలాగే 16వ అధ్యాయము 7, 11, 21 చూడండి. అక్కడ ఎవరెవరు ఉన్నారు? బంధువులు ఉన్నారు, తోటి ఖైదీలు కూడా ఉన్నారు అక్కడ రోమ్లో. ఒకప్పుడు పౌలుతో పాటు వాళ్ళ ఖైదీలు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం, ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ అన్యులు ఉన్నారు, అంటే అన్య మతం నుంచి, అన్య విశ్వాసం నుంచి వచ్చిన అన్యులు ఉన్నారు. రెండవది ఏంటంటే వాళ్ళ బంధువులు ఉన్నారు. మూడవది ఖైదీలు, తోటి ఖైదీలు ఉన్నారు అక్కడ. తర్వాత ధర్మశాస్త్రం మీద పండితులు, బాగా ధర్మశాస్త్రము తెలిసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత 9వ అధ్యాయం నుంచి 11వ వచనంలో ఏం రాయబడి ఉంటారంటే యూదులు గురించి రాస్తారు అక్కడ. అది చదివితే 2వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. అది ప్రత్యేకంగా యూదులు దృష్టిలో పెట్టుకొని ఆ 2 అధ్యాయం రాశాడు. అంటే యూదులు కూడా ఆ సంఘంలో ఉన్నారని అర్థమవుతుంది. అది ఫ్రమ్ అడ్రస్ చూసాము, టు అడ్రస్ చూసాం, 2 అడ్రస్ మనము చూసాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రోమా సంఘం యొక్క ప్రత్యేకత గురించి చెప్తాను. ఈ పత్రిక గురించి నేను చెప్పే ముందు, ఈ పత్రిక గురించి ఇంట్రొడక్షన్ చెప్పే ముందుగా నేను ఈ రోమా సంఘం యొక్క ప్రత్యేకత గురించి నేను మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, గమనించండి. ఈ రోమ్ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ రోమ్ సంఘానికి ఒక ఫౌండర్ అంటూ లేడు. ఇంత పెద్ద సంఘము, చాలామంది విశ్వాసులు ఉన్నారు. ఆ సంఘానికి ఫౌండర్ ఎవరంటే ఎవరికి తెలియదు. ఎవరు దాన్ని స్థాపించారంటే ఎవరికి తెలియదు. దానికి పాస్టర్ ఎవరంటే ఎవరు పాస్టర్ లేరు. సంఘ విశ్వాసులు మాత్రమే, ఎల్డర్స్ మాత్రమే చర్చ్ నడిపిస్తున్నారు అక్కడ పాస్టర్ అంటూ ఎవరు లేరు అక్కడ. అందుకోసమే పాస్టర్ యొక్క పేరు ఎక్కడ రోమా పత్రికలో కనబడదు. అక్కడ సంఘం పెద్దలు కనబడుతున్నారు. అయితే ఈ సంఘం ఎవరు స్థాపించారు? ఇంత పెద్ద సంఘము, ఇంత ఆత్మీయ సంఘము ఎవరు స్థాపించారంటే, పాస్టర్ లేకుండా ఎలా స్థాపింపబడిందంటే, అప్పుడు ఆ పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు సుమారు 11 దేశాల నుంచి వస్తారు అక్కడికి. చాలామంది దేశాలు, రోమా దేశం నుంచి, ఇటలీ దేశం నుంచి కూడా చాలామంది వచ్చుంటారు ఆ పండక్కి, పెంతుకోస్తు పండక్కి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం చూశారో, అన్య భాషల్లో మాట్లాడడం చూశారో, పరిశుద్ధాత్మ దేవుని కార్యం చూశారో, వాళ్ళు ఏమన్నారంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని అందుకు విశ్వాసం ఉంచారు వాళ్ళు. యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభువే విమోచకుడు, యేసు ప్రభునందే మనకు పరలోక రాజ్యం ఉంటుందని వాళ్ళు విశ్వాసం ఉంచి, అక్కడ విశ్వాసం ఉంచిన వీళ్ళు మళ్ళీ రోమా పట్టణానికి వెళ్ళిపోయారు చూడండి. అక్కడికి వెళ్ళి వాళ్ళ సంఘాన్ని వాళ్ళు స్థాపించారు. అక్కడ ప్రత్యేకమైన పాస్టర్ అంటూ లేరు, సంఘ ఎల్డర్ అంటూ సపరేట్గా ఆయన లేరు. ఈ విశ్వాసులు మాత్రమే స్థాపించారు, విశ్వాసులు మాత్రమే దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అది సక్సెస్ అయింది. పాస్టర్ లేకుండా, సంఘ కాపరి లేకుండా ఆ సంఘాన్ని నడిపించడం అంటే అది అప్పుడు సక్సెస్ అయింది. అందుకోసమే సహోదరులు అని రాస్తారు. పౌలు గారు ఎక్కడైనా వెళ్ళేసి ఒక సంఘాన్ని స్థాపిస్తే సంఘ పెద్దల్ని ఒక 5గురినో ఒక 10 మందినో పెట్టేసి సంఘాన్ని అప్పగించి వెళ్ళిపోయేవాడు. ఆ టైంలో సక్సెస్ అయింది. అయితే ఈ ఆధునిక యుగంలో సంఘ కాపరి లేకుండా సంఘాన్ని నడిపిస్తుంటే, ఎల్డర్స్ ద్వారా నడిపిస్తుంటే రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. లాస్ట్కి సంఘము చిన్న భిన్నమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి నేడు ఒక సంఘానికి ఒక సంఘ కాపరి ఉండటం అది సంఘానికి ఎంతో ఆశీర్వాదకరం, అది సంఘానికి ఎంతో దీవెన, అది సంఘానికి ఎంతో సంరక్షణ. ఓకే, ఆ టైంలో ఈ యొక్క సంఘము ఈ సహోదరుల ద్వారా, విశ్వాసుల ద్వారా స్థాపింపబడింది. విశ్వాసుల ద్వారా అది కొనసాగింపబడింది. దీనిలో ప్రత్యేకతమైన విషయం ఏంటంటే,
ఇక్కడ ఈ సంఘంలో ఉండే మెంబర్స్ ఎవరు తెలిసిందా? ఇందులో సామాన్యమైన వ్యక్తులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, పెద్ద ధనవంతులు ఉన్నారు, లక్షాధికారులు, కోటేశ్వర్లు కూడా ఉన్నారు, ఏమీ తెలియని చదువు లేని వాళ్ళు ఉన్నారు. మనం రోమా పత్రిక చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుందిలేండి. తర్వాత ఏమీ చదువు లేని ఉన్నారు, విద్యాహీనులు ఉన్నారు, బాగా పండితులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు ఈ సంఘంలో, మహామేధావులు ఉన్నారు ఈ సంఘంలో. అలాగే ఈ సంఘంలో అన్యులు ఉన్నారు, అలాగే యూదులు కూడా ఉన్నారు, తర్వాత పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నారు. ఇంత గొప్ప సంఘం దీని యొక్క ప్రత్యేకత. తర్వాత ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్పిరిచువల్గా, ఆత్మీయంగా మంచి బలమైన సంఘం. ఇది మంచి స్ట్రాంగ్ సంఘం. ఈ సంఘం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే అకుల, ప్రిస్కిల ఈ సంఘం నుంచే అప్పుడు కొరింథీ పట్టణానికి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ ఉండే విశ్వాసులు ఆషామాషి విశ్వాసులు కారు, చాలా బలమైన విశ్వాసులు, బాగా బైబిల్లో బాగా పాండిత్యం కలిగిన విశ్వాసులు. ఇలాంటి వాళ్ళకి పత్రికలు రాయడం అంటే ఆషామాషి కాదు. ఇలాంటి వాళ్ళకి ఒక లైన్లో పెట్టేసి మా దిశానిర్దేశం చేయడం అంటే ఆషామాషి కాదు. వీళ్ళు బలమైన సంఘము, చాలా స్ట్రాంగ్ బిలీవర్స్ వీళ్ళు ఉన్నారు. అలాగే ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రోమ్ సంఘము అక్కడే కాకుండా ప్రపంచంలో ఉండే అనేక సంఘాలకు, అనేక దేశాల్లో ఉండే సంఘాలకు ప్రభావితం చేయగలిగింది ఈ రోమ్ సంఘం. ఇది అలాంటి గొప్ప సంఘం. ఇంకొక దీనికి ప్రత్యేకత ఏంటంటే హింసకు, ఆ టైంలో రోమా చక్రవర్తి పెట్టిన హింసలకు తాళుకొని ఎదుర్కొని నిలబడిన సంఘం ఏదంటే రోమా సంఘం. ఎలా చేసేవారంటే ఆ టైంలో రోమా ప్రభుత్వము, రోమా చక్రవర్తి ఏం చేసేవాడంటే క్రైస్తవుల మీద ద్వేషం పెట్టుకున్నాడు, క్రైస్తవుల మీద అసూయ పెట్టుకున్నాడు. క్రైస్తవుల్ని ఎలా చేయాలంటే ఎన్ని రకాలైన పద్ధతులు ఉన్నాయో క్రైస్తవుల్ని చంపడానికి ఆ పద్ధతులన్నీ ప్రయోగించాడు. ఒక మనిషిని చంపడానికి, క్రూరంగా చంపడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులంతా క్రైస్తవుల మీద ఆయన ప్రయోగం చేశాడు. నీరో చక్రవర్తి కానివ్వండి, లేకపోతే ఆ నీరో చక్రవర్తి, డొమిషియన్ చక్రవర్తి అని కానివ్వండి, వీళ్ళందరూ చాలా దారుణంగా చేశారు. ఎలా చేశారంటే క్రైస్తవుల్ని ఒక చెట్టు కట్టేసి ఆయన పెట్రోల్, కిరోసిన్ పోసేసి నిప్పంటించేసేవారు. ఆ క్రైస్తవులు కాలుతూ ఉంటే వాళ్ళు ఏం చేసేవాడంటే చప్పట్లు కొట్టి గెంతులేసి ఆనందించేవారు, సంతోషించేవారు. ఎవరు? ఈ రోమా ప్రభుత్వ అధికారులు. ఇంకా ఎలా చేసేవారంటే అందులో ఒక పెద్ద స్టేడియం ఒకటి ఉంటుంది రోమ్లో, కొలీజియం ఏదంటారు ఆ స్టేడియం పేరు. అందులో సుమారుగా 5 లక్షల నుంచి 10 లక్షల మంది కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేసేవాడంటే క్రైస్తవుల్ని తీసుకువచ్చేసి ఆ స్టేడియంలో వదిలేసి పెద్ద పెద్ద సింహాలు, పెద్ద పెద్ద పులులు తీసుకుని వదిలేసేవారు. అవి వెంటాడి ఆ క్రైస్తవుల్ని చంపుతూ ఉంటే ఆ రాజు ఆ టైంలో ఆయన అందరు చప్పట్లు కొట్టండి, ఆనందించండి, సరదా పడండి అనేసి ఆయన అందరినీ అలా ప్రోత్సహించేవారు. చివరికి ఏం చేశాడని తెలిసిందా? నీరో చక్రవర్తి ఏం చేశాడంటే రోమా పట్టణాన్ని కాల్చేసి ఫిడెల్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది చూడండి, ఆ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే అది కాలిపోతూ ఉంటే జనాలందరూ హాహాకారంతో మృదంగం మోగుతూ ఉంటే, జనాలందరూ చనిపోతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, హాహాకారంతో రోధిస్తూ ఉంటే ఆయన ఒక ఫిడెల్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని ఆయన వాయిస్తూ సరదా పడేవాడు. అలాంటి చక్రవర్తి నీరో చక్రవర్తి. అలాంటి చక్రవర్తులు అక్కడ రోమ్ ప్రభుత్వంలో అక్కడ ఉండేవారు. అలాంటి పరిస్థితులు. అందుకోసమే ఒక వ్యక్తి ఏమంటాడంటే తెర్తులియన్ అనే ఒక గొప్ప వ్యక్తి ఏమంటాడంటే రోమా సంఘంలో ఉండే విశ్వాసుల యొక్క రక్తమే దానికి నారుమడిగా మారిందట. నారుమడిగా మారి అక్కడ బాగా ఫలించిందట. అలాంటి హింసను ఎదుర్కొన్న సంఘం ఏదంటే, ప్రభువు కోసం నిలబడిన సంఘం ఏదంటే, ప్రభువు కోసం దేనికైనా తెగించే సంఘం ఏదంటే ఈ రోమా సంఘం. ఇలాంటి సంఘం, ఈ సంఘమే చివరికి పౌలు యొక్క పరిచర్యకి దన్నుగా నిలబడింది. ఇది దాని యొక్క ప్రత్యేకత, రోమ్ సంఘం యొక్క ప్రత్యేకత, రోమా చర్చి యొక్క ప్రత్యేకత. ఇకపోతే ఈ రోమ్ సంఘానికి, ఇలాంటి పెద్ద సంఘానికి, ఇలాంటి విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండే సంఘానికి, ఆత్మీయంగా బలంగా ఉండే సంఘానికి పౌలు ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చింది? వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళ సంఘాన్ని వాళ్ళు నడిపించుకుంటున్నారు కదా,
ఆ సంఘం బలంగా ఉంది కదా, ఎవరి మీద ఆధారపడిన పని లేదు కదా. అలాంటి సంఘానికి పౌలు ఎందుకు రాశాడంటే 4 కారణాలు మెయిన్గా ఉన్నాయి. 4 కారణాలు. ఒకటి ఏంటంటే, పౌలు ఏమనుకున్నారంటే, ఆయనకి ఒక ఆశ, మనసులో అతనికి ఆశ ఉండిపోయింది, పెద్ద దృఢమైన ఆశ ఉండిపోయింది. ఏంటంటే, నేను ఎలాగైనా రోమా పట్టణంలో పరిచర్య చేయాలి, నేను రోమ్ సంఘంలో పరిచర్య చేయాలి. ఆయన వాటి గురించి ఆయన విన్నాడు, చూడలేదు కానీ విన్నాడు. నేను ఎలాగైనా రోమ్ సంఘాన్ని వెళ్ళాలి, రోమ్ సంఘాన్ని స్థాపించాలి. దానికి కారణం ఏంటంటే, రోమ్ సంఘం మీద అతనికి అంత ఆలోచన బలంగా రావడానికి కారణం ఏంటంటే, రోమ్ పట్టణం అనేది, ఇంగ్లీష్లో ఒక నానుడు ఉంటుంది ఏంటంటే, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు. అంటే అన్ని ప్రపంచంలో ఉండే అన్ని రహదారులు ఎక్కడికి చేరుతాయంట? రోమ్ పట్టణానికి. మన భారతదేశంలో కూడా ఒక రోడ్డు ఉందట. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల నుంచి దానికి రోడ్ కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఆయన ఆలోచన ఏంటంటే, నేను రోమ్లో కానీ మంచి సంఘం కానీ స్థాపిస్తే, పరిచర్య చేస్తే, అది ప్రపంచంలో అన్ని దేశాలకి అది ఈజీగా వెళ్ళిపోద్ది. కాబట్టి నేను రోమ్ దేశంలో పరిచర్య చేయాలి. ఇంకొకటి ఏంటంటే, రోమ్ దేశంలో ఏంటంటే అది శాశ్వత నగరం అని అంటారు, పర్మనెంట్ సిటీ. అది శాశ్వత నగరం. దాని యొక్క వైభవం ఆ టైంలో గొప్పది. రోమా పట్టణం అంటే అది గొప్ప వైభవంతో కూడిన పట్టణం. అలాంటి పట్టణంలో నేను పరిచర్య చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, రోమా పట్టణంలో గొప్ప గొప్ప తత్వవేత్తలు ఉన్నారు, మహాజ్ఞానులు ఉన్నారు, మహాపండితులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఇలాంటి గొప్ప ఈ పట్టణంలో నేను పరిచర్య చేయాలనే ఆలోచన ఆయనకి ఉంది. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన ఎందుకు ఆ రోమ్ ఎంచుకున్నాడంటే, ఆయన ఒక మెయిన్ గోల్ ఏంటంటే జీవితంలో, ఆయన ఒకసారి రోమిలు రాసిన పత్రిక చూడండి, 15వ అధ్యాయం 23-28 అనుకుంటాను. నేను స్పెయిన్ దేశానికి వెళ్ళినప్పుడు, నేను ఇక్కడ పరిచర్య చేసిన పని నాకేమీ లేదు, మొత్తం కవర్ అయిపోయినాయి. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, బోధించాల్సిందంతా బోధించాను, స్థాపించిన సంఘాలన్నీ స్థాపించాను. ఇక్కడ నేను పరిచర్య చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ సంఘంలో ఉండే సహోదరులు, ఎల్డర్స్ నడిపించుకుంటారు. నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? స్పెయిన్కి వెళ్ళాలి. స్పెయిన్కి వెళ్ళాలంటే ఏంటి? రోమా పట్టణాన్ని దాటి వెళ్ళాలి, రోమ్ని దాటి వెళ్ళాలి. రోమ్ దాటి అక్కడ స్పెయిన్లో పరిచర్య చేయాలంటే నాకు ఎవరు సహకారం కావాలి? రోమ్ సంఘం యొక్క సహకారం కావాలి. అందుకోసం 28వ వచనం కూడా చూడండి. 28వ వచనం యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, ఆయన స్పెయిన్కి వెళ్ళాలి, స్పెయిన్లో పరిచర్య చేయాలి. ఆ స్పెయిన్లో పరిచర్య చేసినప్పుడు రోమా సంఘం యొక్క సపోర్టు తీసుకోవాలి. అందుకోసమే రోమ్కి ఆయన వెళ్ళాలని అనుకున్నారు. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఆయన ఎందుకు రాశాడంటే, ఇంకొకటి, అంత పెద్ద సంఘం, విశ్వాసంలో మంచి పెద్ద స్ట్రాంగ్ చర్చ్, అలాంటి చర్చిలో ఎవరో వచ్చేసి ఒక దుర్బోధ చేశాడు, తప్పుడు బోధ చేశాడు. ఏమన్నారంటే దేవుని కృప గొప్పది. ఎలాంటి కృప అంటే, మనము క్రియల మూలంగా నీతిమంతులు తీర్చబడము, ధర్మశాస్త్ర సంబంధం మూలంగా ఎవరు నీతిమంతుడు కాలేరు. ఎవరు ఎలాగవుతారు? ఎలాగ నీతిమంతులు అవుతారు? దేవుని యొక్క కృప ద్వారా. అయితే అంటూ ఒక మాట అన్నారు, మనలో కృప విస్తరింపబడాలంటే దేవుని యొక్క కృప మనలో ఎక్కువ అవ్వాలంటే మనం ఏం చేయాలి తెలిసిందా? పాపం చేయాలి. ఎక్కడైతే పాపం ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే పాపం విస్తారంగా ఉంటుందో, అక్కడ దేవుని యొక్క కృప అపరిమితంగా విస్తరిస్తుంది. అది వాళ్ళ టీచింగ్. అది ఒకసారి తీయండి, రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకుంటాను. పాపము ఎక్కడ విస్తరించి ఉంటే దేవుని యొక్క కృప ఉంటుంది కదా. ఎక్కడైతే కష్టాలు ఎక్కువ ఉంటాయో, శ్రమలు ఎక్కువ ఉంటాయో, అక్కడ దేవుని పరిచర్య బాగా విస్తరింపబడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైతే బాగా దేవునికి వ్యతిరేకమైన ఆ పనులు ఎక్కడైతే జరుగుతుంటుందో, దేవుని యొక్క కృప అక్కడ బాగా ఉంటుంది. ఎక్కడైతే శ్రమలు ఎక్కువ ఉంటాయో, అక్కడ దేవుని పరిచర్య బాగా జరుగుతుంది. కొన్ని ఏరియాలో భయంకరమైన పాపాల ఏరియాలు ఉంటాయి. అలాంటి పాపాల ఏరియాలో పరిచర్య చేస్తుంటారు చూడండి దేవుని సేవకులు, అక్కడ దేవుని యొక్క కృప విస్తరంగా ఉంటుంది. అది కాన్సెప్ట్. ఎక్కడైతే పాపాలు ఎక్కువగా ఉంటాయో పరిచర్య చేస్తూ, అలాంటి మధ్య పరిచర్య చేసినప్పుడు దేవుని యొక్క కృప విస్తరంగా ఉంటుంది,
బాగా ఉంటుంది. ఎక్కడైతే శ్రమలు ఎక్కువ ఉంటాయో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరించి ఉంటుంది. ఎక్కడైతే దేవునికి వ్యతిరేకమైన ఎదురీత ఎక్కువ ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప విస్తరంగా ఉంటుంది. అది మెయిన్ కాన్సెప్ట్. అయితే వీళ్ళు ఏమన్నారంటే, మనం పాపం ఎక్కడైతే విస్తరింపబడి ఉంటుందో దేవుని కృప అక్కడ ఎక్కువ విస్తరింపబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కువ పాపం చేయాలన్నారు. మనం ఎక్కువ పాపము చేస్తే దేవుని యొక్క కృప అపరిమితంగా చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లని రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదాము అని చెప్తానమాట. అంటే అక్కడ అలా రాంగ్ కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఖండించడానికి, అది తప్పు, మీ ఆలోచన తప్పు, సరిదిద్దుకోండి అని చెప్పడానికి ఈ యొక్క పత్రిక ఆయన రాశాడు. రెండో విషయం ఏంటంటే, అక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ చిన్న ప్రాబ్లం ఏమైందంటే, అక్కడ యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు అక్కడ విశ్వాసులు ఆ చర్చిలో. ఆ రెండు తర్వాత వాళ్ళు కలిసిపోయారులేండి. ఈ రోమియులు ఏమంటారంటే, ఆ చర్చిలో ఉండే రోమియులు ఏమంటారంటే, అన్యులు ఏమంటారంటే, మేము రోమా పట్టణానికి చెందిన వాళ్ళము, మేము క్రైస్తవులము, ఈ యొక్క మాకు ఆధిపత్యము, మా యొక్క దీని మీద అధికారము, చర్చి మీద అధికారం మాకు ఉండాలి. ఈ యూదులు ఎవరు? వీళ్ళు యెరూషలేం ప్రాంతంలో పాలస్తీనా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు గెస్టులుగా వచ్చిన వాళ్ళు, గెస్ట్లాగా ఉండాలి. వాళ్ళు వచ్చేసి మందిరంలో ఆధిపత్యం ఏంటి, వాళ్ళు వచ్చేసి మందిరంలో మెయిన్ రోల్ ఏంటి అని వీళ్ళు బాధ. అంతే కదా, చాలామంది చర్చలు అలాగే చేస్తుంటారు. వాళ్ళెవరు ఇక్కడ మాట్లాడడానికి, వాళ్ళెవరు వాక్యం బోధించడానికి, వాళ్ళెవరు ఇక్కడ ఆధిపత్యం చెలాయించడానికి అని లోకల్ సంఘాల వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అలాగే అప్పుడు రోమ్లో ఉండే అన్యులు అలాగనేవారు. ఈ యూదులు ఏమనేవారు, దైవ ఆరాధన అంతా మాలో నుంచి వచ్చింది, మా కులం నుంచి వచ్చింది. యేసు ప్రభువు మా గోత్రంలో పుట్టారు, మా కులంలో పుట్టారు, కాబట్టి అసలైన క్రైస్తవులు మేమే, మాకు మాత్రం ఇక్కడ ఆధిపత్యం ఉండాలని వీళ్ళది. వాళ్ళ బాధ వాళ్ళది, వీళ్ళ బాధ వీళ్ళది. కాబట్టి అప్పుడు ఆ పౌలు ఏమంటాడంటే, వీళ్ళు ఇద్దరికి క్లాస్తారు. ఏమంటారంటే, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరూ పాపం చూసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవరైనా సరే విశ్వాసం ఉంచకపోతే నరకమే, ఆడు యూదుడైనా సరే అన్యుడైనా సరే అనేది యూదులకి సరిగ్గా బోధ ఇక్కడ వచ్చింది. ఇక్కడ మీ మైండ్ సెట్ మీరు మార్చుకోండి. మీరు పై కులం అయితే కావచ్చు, మీరు యూదులైతే కావచ్చు, యేసుప్రభువారు నీ కులంలో నీ గోత్రంలో పుట్టవచ్చు, కానీ నువ్వు కానీ పశ్చాత్తాపడకపోతే, నువ్వు కానీ దేవుని దగ్గర రిపెంట్ కాకపోతే నువ్వు కూడా నరకంలోకి వెళ్తావని వీళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చారు. అన్యులకి ఏమని ఇచ్చాడు, నాయనా నువ్వు వాస్తవంగా ఇక్కడ చూడండి, నేను చదువుతాను చూడండి. అధ్యాయంలో మాట అంటాడు 9వ అధ్యాయంలో 4వ వచనంలో, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను వాగ్దానమును వీరి. నాయన అన్యులు మీరు వినండి, అసలైన కథ అంతా వీళ్ళది. మీరేదో మీ సంఘం అనేసి, మీ లోకల్ వాళ్ళు అనేసి మీరు విర్రవీగుతున్నారు, కానీ అసలైనంత వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసాడు యూదులకి. ఇప్పుడు వీళ్ళకి అన్యులకి ఇది అంత వీళ్ళది ఇది. అయితే చూడండి, అంతేనా 4వ వచనంలో, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారులను వాగ్దానముని వీరివి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెనే, ఈయనే సర్వాధికారి అనే దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అర్థమైందా? ఈ పత్రిక వెళ్ళిన తర్వాత రోమా సంఘంలో ఇక అన్యుడని లేదు, యూదుడని లేదు, వాళ్ళందరూ కలిసిపోయారు. వాళ్ళందరూ కలిసిపోయారు అక్కడ. చాలా ఎక్సలెంట్ సంఘం అది, రోమ సంఘం. సో ఈ కారణాన్ని బట్టి పౌలు ఏం చేశారంటే రాశాడు. తర్వాత ఆయన ఉద్దేశం ఎందుకు రాశాడంటే, మీరు చెప్పారు కదా, మొట్టమొదటి ఏం చేశాడు, అది ఒక సెంటర్ పాయింట్, అది ప్రపంచానికి సెంటర్ పాయింట్. అది ప్రపంచంలో ఉండే మేధావులందరూ అక్కడ ఉన్నారు. అది శాశ్వతమైన నగరం అది. కాబట్టి అక్కడ సెంటర్ పాయింట్ పెట్టుకుంటే ప్రపంచమంతా నేను సంఘాలు స్థాపించవచ్చు, మొదటి పాయింట్. రెండవది ఏం చేశాడంటే, స్పెయిన్ దేశానికి వెళ్ళినప్పుడు ఈ రోమ సంఘం నాకు పరిచయం ఉంటే నాకు మంచి దన్నుగా నిలబడుతుంది, రెండో కారణం. మూడవది తప్పుడు బోధ ఉంది, తప్పుడు బోధని తొలగించాలి. నాలుగవది వాళ్ళ మధ్య కొద్ది గొడవ ఉంది, ఆ గొడవని తొలగించాలి. ఐదవది ఆయన ఆలోచన ఏంటంటే, అక్కడ మంచి మోడల్, ప్రపంచానికి మాదిరికరమైన సంఘాన్ని నేను స్థాపించాలి అనే ఉద్దేశంతో ఈ పత్రికని చదివాను. ఇప్పుడు నేను చివరిగా అని చెప్పేసి నేను ముగించేస్తాను.
మనము నెక్స్ట్ వారం నుంచి వచ్చే వారం నుంచి రోమా పత్రిక మొదటి అధ్యాయం నుంచి మనం స్టడీ చేయబోతున్నాం. ఈ పత్రిక యొక్క విశిష్టత ఏంటంటే, ఈ పత్రిక యొక్క విశిష్టత ఇది ప్రతి దేశానికి పరిపాలన చేయడానికి, ప్రతి దేశం పరిపాలన చేయడానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఒక రాజ్యాంగం, అది అత్యున్నతమైనది. రాజ్యాంగం అంటే అత్యున్నతమైనది. అత్యున్నతమైనది ఏంటంటే రాజ్యాంగము. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పరిపాలించే అధికారం ఎవరికీ లేదు. రాజ్యాంగం అనేది అత్యున్నతమైనది. ఒక దేశానికి అత్యున్నతమైనది ఉందంటే అది రాజ్యాంగమే. అందరూ రాజ్యాంగానికి శిరస్సు వహించింది. ప్రపంచ దేశాల్లో రాజ్యాంగం అయితే ఎలాంటి అత్యున్నతమైనదో, క్రైస్తవ దేశాల్లో ప్రపంచ క్రైస్తవులకి ఈ యొక్క రోమా పత్రిక అలాంటిది, రాజ్యాంగం వంటిది. అది అందుకోసం ఒకటి ఏమంటారంటే, ఈ బ్రిటిష్ వాళ్ళకి మాగ్నా కార్టా ఎలాంటిదో, మాగ్నా కార్టా అంటే దానికోసమని, అది హక్కుల పత్రం. మాగ్నా కార్టా అంటే ఆ హక్కుల పత్రం కోసమని ప్రాణం పెడతారు బ్రిటిష్ వాళ్ళు. హక్కుల పత్రానికి ఎగనెస్ట్గా ఎవరైనా మాట్లాడితే చంపేస్తారు కూడా వాళ్ళు. ఈ మాగ్నా కార్టా అలాంటిది. బ్రిటిష్ దేశానికి మాగ్నా కార్టా ఎలాంటిదో, ఎంత గౌరవం ఉందో ప్రపంచంలో ఉండే క్రైస్తవులకి ఈ రోమా పత్రిక అలాంటిది, మాగ్నా కార్టా లాంటిది, ఒక రాజ్యాంగం లాంటిది అనేసి అంటారు ఈ యొక్క రోమా పత్రిక. ఈ రోమా పత్రిక యొక్క ఔన్నత్యం ఎలాంటిదంటే, ఈ రోమా పత్రిక చదువుతున్నప్పుడే 1వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాడు ఎవరు? మార్టిన్ లూథర్. ప్రపంచం ఈరోజు మీ చేతికి నా చేతికి బైబిల్ వచ్చిందని కారకుడు ఎవరు తెలిసిందా? మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ లేకపోతే మన చేతికి బైబిల్ వచ్చేది కాదు. ప్రపంచానికి బైబిల్ తీసుకొచ్చేసి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్. ఆయన ఒక రోమన్ క్యాథలిక్లో ఒక ఫాదర్. ఆయన ఒక ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ ఏం చేశాడంటే, ఆయన ఒకరోజు బైబిల్ చదువుతుండి ఈ పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం చదువుతూ, నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారని మాట రాయబడి ఉంటుంది. మొదటి అధ్యాయము 17వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచు. ఈ వాక్యం బట్టి ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన ఈ రోమా పత్రికలో ఈ మాటను బట్టి ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఆయన దేవుని నమ్ముకొని ఆయన చేస్తున్న తప్పుడు అంతా సుమారుగా 98-99 తప్పులు, ఆ రోమన్ క్యాథలిక్ సంఘంలో జరుగుతున్న తప్పులన్నీ తీసుకొచ్చేసి ఆ రోజు ఆ చర్చిలో ఆదివారం వెళ్ళేసి అలా అంటించాడు గోడకి. ఎవడరా మార్టిన్ లూథర్ పట్టుకొని రా అన్నారు. అంతే, స్పరార్. అతను కానీ దొరికి ఉంటే అతను చంపేసేవలసిందే. అలాంటి వ్యక్తి ఈ మార్టిన్ లూథరు. ఆయన ఈ వాక్యాన్ని బట్టే రోమా పత్రికలో ఈ వాక్యాన్ని బట్టి దేవుని నమ్ముకున్నాడు. సంఘానికి గొప్ప క్షేమకరమైన పరిస్థితి, సంఘంలో పెద్ద సంస్కరణ తీసుకొచ్చాడు ఆయన. మన చేతుల బైబిల్ ఉందని కారణం ఎవరంటే మార్టిన్ లూథర్. ఆయన మారు మనసు పొందడానికి కారణం ఎవరంటే ఈ రోమా పత్రిక. ఈ రోమా పత్రిక ఔన్నత్యం ఏంటంటే, ఈ మార్టిన్ లూథరు ఒక ఇంట్రొడక్షన్ రాశాడు, ఉపోద్ఘాతము. రోమా పత్రిక మీద ఉపోద్ఘాతం అని రాశాడు ఒక మ్యాటర్. ఆయన ఉపోద్ఘాతము ఇంట్రొడక్షన్ రాస్తే ఆ ఇంట్రొడక్షన్ పార్ట్నే చదివారు ఎవరు? జాన్ వెస్లీ. ఆ ఇంట్రొడక్షన్ పార్ట్ చదివేసి ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు. ఇంగ్లాండ్ దేశంలో అతన్ని సెకండ్ యేసుప్రభు అంటారు. ఆయనకి అంత గొప్ప పరిచయం చేశాడు జాన్ వెస్లీ, మెథడిస్ట్ చర్చ్ ఫౌండర్. ఆయన అంత గొప్ప సేవకుడు. ఆయన బ్రిటన్ దేశాన్ని గజ వణికించిన వ్యక్తి ఎవరు? జాన్ వెస్లీ. ఆయన ఎలా మారు మనసు పొందాడంటే, రోమా పత్రిక మీద ఒక ఇంట్రొడక్షన్ పార్ట్ ఏదైతే మార్టిన్ లూథర్ రాశాడో, ఆ ఇంట్రొడక్షన్ పార్ట్ చదివి ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఈ పత్రిక యొక్క గొప్ప సంగతి ఏంటంటే, బెర్న్ హౌస్ అనేసి ఒక సంఘ కాపరి ఏం చేశాడంటే, ఆయన 1వ అధ్యాయం 1వ వచనం ఆయన ఏం చేశాడంటే రోమా పత్రిక మీద స్టడీ చేశాడు. రోమా పత్రికని నేను ధ్యానం చేయాలి, రోమా పత్రిక గురించి నేను చెప్పాలి అని చెప్పి ఇది 1వ అధ్యాయంలో 1వ వచనం ప్రారంభించాడు ఒక ఆదివారం. ఆ మొదటి వచనంలోనే అది ఆదివారం అయిపోయింది. తర్వాత ఆదివారం ఏం చేశాడంటే 2వ వచనం తీశాడు. ఆయన 2వ వచనం తీసి సగం చెప్పాడో లేదో అది ఆదివారం ఆ రోజు ప్రసంగం అయిపోయింది. 3వ ఆదివారము 2వ వచనంలో ఉండే మిగిలిపోయింది, 3వ వచనంలో సగం ఆయన చెప్పుకొని వచ్చాడు. ఆయన చెప్పుకొని వచ్చినప్పుడు 3వ ఆదివారం అయిపోయింది. ఆయన ఈ యొక్క రోమా పత్రికలో 3.5 సంవత్సరాలు రోమా పత్రిక తప్పించి ఏ రోజు ఏది బోధించలే. ఆయన సంఘంలో ఆరాధన టైంలో సంఘంలో ఎక్కడైనా బోధించాడంటే రోమా పత్రిక మీదే బోధించాడు. ఈ రోమా పత్రికలో 16 అధ్యాయాలు ఉంటాయి. ఈ 16 అధ్యాయాలు చెప్పడానికి ఆయనకి 3.5 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు.
అతను ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతాను, ఒకసారి వినండి. ఏమంటాడంటే 3.5 సంవత్సరాలు నేను రోమా పత్రికకు వెలుపల ఒక్కసారి 3.5 సంవత్సరాలు ఆయన బోధించాడు. 3.5 సంవత్సరాలు. ఇంకొక సేవకుడు మార్టిన్ జాన్స్ అనే వ్యక్తి ఆయన 6వ అధ్యాయము 7వ అధ్యాయం 8వ అధ్యాయము చేశాడు. ఈ 3 అధ్యాయాలు ఆయన బోధించడానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు. రోమా పత్రిక కానీ బాగా స్టడీ చేయగలిగితే సంఘం ఉజ్జింపబడుతుంది. మీనింగ్ఫుల్గా స్టడీ చేయాలి, అర్థవంతంగా స్టడీ చేయాలి, జాగ్రత్తగా స్టడీ చేయాలి, ధ్యానం చేయాలి. రోమా పత్రిక అలాంటి ప్రత్యేకమైన పత్రిక ఈ రోమా పత్రిక. అనేక మంది మారు మనసు పొందడానికి కారణమైన పత్రిక ఏదంటే రోమా పత్రిక. అనేక సంఘాల్లో ఉజ్జింపబడడానికి కారణమైన పత్రిక ఏదంటే ఈ రోమా పత్రిక. అనేక తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు బోధల్ని ఖండించి నిలబడిన పత్రిక ఏదంటే ఈ రోమా పత్రిక. చాలా ఎక్సలెంట్ ఈ పత్రిక ఇది. తర్వాత విశ్వాసుల జీవితంలో అనేకమైన ప్రశ్నలు వస్తాయి చూడండి. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పత్రిక ఏదంటే ఇది రోమా పత్రిక. ఈ రోమా పత్రిక చివరిగా దీని ప్రత్యేకత ఏంటంటే ఈ రోమా పత్రికను చదివిన పేతురు తర్వాత రోమ్ పట్టణానికి వెళ్తాడు. పౌలు తర్వాత అక్కడికి వెళ్తాడు. పౌలు అరెస్ట్ అయిపోయిన తర్వాత పేతురు రోమ్కి వెళ్తాడు. ఈ పత్రిక చూసి అతను కూడా ప్రభావితుడవుతాడు. అందుకోసమే నాకు టైం లేదు కానీ రోమా పత్రికలో చెప్పబడిన మాటలనే పేతురు పత్రికలు కూడా చెప్తాను. నేను మాట వరకు నేను చెప్తాను చూడండి, అది మీరు మనసులో ఉంచుకోండి. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 32, 33 వచనంలో చెప్పబడిన మాట మొదటి పేతురు 2:6 అలా దింపేస్తాడు పేతురు అతని పత్రికలో. ఇక్కడ పౌలు రాసిన రోమా పత్రికలు ఏదైతే చెప్పాడో పేతురు అలాగ దింపేశాడు. ఇక్కడ ఏమన్నా రోమిలో ఏమన్నది, రోమి పత్రిక 9వ అధ్యాయం 32, 33 వచనం, పేతురు పత్రికలో మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనం సేమ్ ఉంటుంది, తేడా ఏముండదు. అలాగే రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 7 గురించి దేని గురించి రాయబడి ఉంటుందో పేతురు పత్రికలో 2వ అధ్యాయం 13 నుంచి 17, పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 2, 13, 17లో అదే మాటలు రాయబడి ఉంటాయి. తేడా ఏమి ఉండదు, అదే కాన్సెప్ట్. పేతురుడు కూడా అంత సీనియర్ అయినా, అంత గొప్ప వ్యక్తి అయినా పేతురుని కూడా ప్రభావితం చేసిన పత్రిక ఏదంటే ఈ రోమా పత్రిక. ఇదే పత్రికలో రాయబడిన మాటలు హెబ్రీలు రాసిన పత్రికలో కూడా రిపీట్ అవుతుంది. హెబ్రీలు రాసిన పత్రికలో, రోమిలు రాసిన పత్రిక 12, 19వ వచనంలో చెప్పబడిన మాటే హెబ్రీలకు రాసిన పత్రిక 10:30లో చెప్తారు. 10:30లో. సో ఎంత ఎక్సలెంట్ పత్రికయో మనకు అర్థమవుతుంది. చాలా ఎక్సలెంట్ పత్రిక. ఈ పత్రిక ఇంత విశిష్టమైన పత్రిక కదా. ఈ పత్రిక ధ్యానం చేసిన వాళ్ళందరూ ఆత్మీయంగా అంత మేలు పొందుతున్నారు కదా. ఈ పత్రిక చదివిన సంఘం అంతా ఉజ్జింపబడుతుంది కదా, సంఘానికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా. అసలు ఈ పత్రికలో ఏం రాయబడి ఉంది, అసలు మెయిన్ టాపిక్స్ ఏంటి అనేసి అంటే ఈ పత్రికలకి ఈ రోమ పత్రిక మొత్తానికి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మెయిన్ టాపిక్ అది, విశ్వాస మూలంగా జీవించుడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఈ పత్రికలో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ప్రాముఖ్యమైన మాటలు ఏమైనా కనబడుతుందంటే పాపం అంటే ఏంటి, పాపం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి, వచ్చే జీతం ఏంటి, అది క్లియర్గా ఉంటుంది. నరకం అంటే ఎలాగుంటుందో క్లియర్గా ఉంటుంది. ఆ పాపం నుంచి బయటపడడానికి మార్గం ఏంటో అది కూడా చూపిస్తుంది ఇది పాపం గురించి. తర్వాత ఇందులో ఈ రోమా పత్రికలో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఇంకో మాట రక్షణ గురించి వస్తుంది. రక్షణ అనే మాట, ఈ పాపంలో ఉండే వ్యక్తి రక్షణ పొందడం ఎలా, దానికి సూత్రం ఏంటి అది చెప్తాడు. తర్వాత ఇందులో ఉండే మాట ఏంటంటే నీతిమంతులు అని ఎక్కువసారి మనకు కనబడతా ఉంటుంది. నీతిమంతుడు ఎవడు, ఎలా నీతిమంతులు తీర్చబడతాడు, అది దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎవడండి అది క్లియర్గా ఉంటుంది. ఈ పాపభూయిష్టమైన లోకంలో ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా జీవించాలో దాని గురించి క్లియర్గా అందులో ఉంటుంది. నీతిమంతులు తీర్చబడ్డాం. అలాగే దేవుని న్యాయం గురించి, దేవుని యొక్క నీతి గురించి ఆ మాట కూడా రోమియోలు రాసిన పత్రికలో ఉంటుంది. అలాగే కృప గురించి ఈ రోమియోలు రాసిన పత్రికలో కృప అనే మాటకి ఎక్కువ తర్వాత మనం ధ్యానం చేద్దాంలేండి. మెయిన్ టాపిక్ నేను చెప్తున్నాను. కృప అనే మాట దీని గురించి ఉంటుంది. విశ్వాసం అనే మాట ఎక్కువ దీంట్లో మనకు కనబడుతుంది. నిర్దోషత్వం అనేది ఎలా మనం నిర్దోషిగా తీర్చబడతామో దాని గురించి చెప్తాను. తర్వాత
సిద్ధాంతమైన పత్రిక. సిద్ధాంతం గురించి చెప్తారు. ఇక్కడ ఏంటని ఉంటుందంటే జస్టిఫికేషన్ అంటే ఒక మనిషి నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు, తర్వాత జస్టిఫికేషన్ తర్వాత సాంక్టిఫికేషన్ ఒక మనిషి ఎలా పరిశుద్ధుడిగా తీర్చబడతాడు, తర్వాత గ్లోరిఫికేషన్ ఒక వ్యక్తి ఎలా మహిమపరచబడతాడు, ఈ లోక ప్రభావం నుంచి ఎలా బయటపడతాడు, ఈ సిద్ధాంతాల గురించి ఇందులో రాయబడి పత్రిక. ఎక్సలెంట్ పత్రిక, విశిష్టమైన పత్రిక, ప్రత్యేకమైన పత్రిక, మన జీవితాన్ని మార్చే పత్రిక, మన జీవితంలో అనేక విషయాలు నేర్పించే పత్రిక, మన జీవితాన్ని ప్రభావితం చేసే పత్రిక, మన కుటుంబానికి ఆశీర్వాదం తీసే పత్రిక ఏదంటే ఈ రోమా పత్రిక. ఇంత విశిష్టమైన పత్రిక. అనేక మంది మారు మనసు పొందారు, అనేక మంది తత్వవేత్తలు మారు మనసు పొందారు, అనేక మంది మేధావులు మారు మనసు పొందారు, అనేక సంఘాలు విస్తరింపబడ్డాయి, అనేక సంఘాల్లో ఉద్యమం కలిగింది. అలాంటి పత్రిక గురించి మనము స్టడీ చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా తర్వాత మనం రాబోయే దినాల్లో ఈ పత్రిక కంటిన్యూ చేస్తాం, అనేక విషయాలు నేర్చుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.